మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు గారి మరణం అయితే వాస్తవానికి పార్టీకి తీరని నష్టాన్ని కలిగిందని చెప్పుకోవచ్చు. బసవరాజు గారితో ముఖ్యంగా మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది అన్న? బసవరాజు నాకు ఆయనకు ఒక 3-4 అంచెల భద్రత ఉంటుంది. కనుచూపు మేర దాటి శత్రువు వస్తున్నానంటే చివరిగా ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు మావోయిస్ట్ పార్టీ కానీ శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకులుగా మీరు ఏం చెప్తారన్నా? తెలంగాణ ముఖ్యమంత్రి కలవడం తప్పనిసరి అవసరమైంది కదా. నమస్తే, వెల్కమ్ టు ఆయిన్ న్యూస్. 2026 మార్చి వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మొన్న జరిగిన కర్రెగుట్టల ఎన్కౌంటర్ కావచ్చు, అది మరొక ముందే నేడు జరిగినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ కావచ్చు. నంబాల కేశవరావు గారి మృతి అయితే పార్టీకి తీరని నష్టంగా మారుతూ ఉంది. అసలు మావోయిస్టు పార్టీని లేకుండా చేయడం అనేది సాధ్యమైనటువంటి పనేనా? మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి? అసలు ఈ నవీన యుగంలో కూడా వారు ఎటువంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్తా ఉన్నారు? ఇటువంటి విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకులు జంపన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ఇంకొన్ని విషయాలు లోతుగా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో జంపన్న, ముందుగా ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగున్నాను. ఓకే. అంటే అన్న, మీరు పార్టీ ఉద్యమంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కావచ్చు, చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని ఉంటారు. సో ఇప్పుడు ఎట్లా సాగుతా ఉంది మీ ప్రయాణం అంటే ఏం చెప్తారన్న? ఆరోగ్య సమస్యలను పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఎదుర్కోలే. కొన్ని సమస్యలు సాధారణంగా ఉండేటి. ఇప్పుడు కూడా సాధారణంగా ఏదో అంటే ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు అనుకున్నప్పుడు డయాబెటీస్, బీపో కొద్దిగా గొప్ప ఏదో రకంగా ఉంటాయి. కానీ నా జీవితానికి, నా పనికి ఆటంకం అయ్యేటి ఏమీ లేవు. ఇది నా జీవితం. ప్రధానంగా జంపన్న ఇప్పుడు ఏం చేస్తున్నారన్న? నేను చేసేది ప్రజల కోసమే. నేను రాయడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ, ఇది నా జీవిత వృత్తిగా నేను కొనసాగిస్తున్నాను. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది 2026 మార్చి వరకు నక్సలిజాన్ని అసలు లేకుండా చేస్తాము, నక్సలిజం వల్ల దేశానికి కలిగినటువంటి ప్రయోజనం ఏమి కూడా లేదని చెప్పేసి చెప్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటిస్తూ ఉంది. ఇది సాధ్యమైనటువంటి పని ఏంటంటే, మొదటగా నక్సలిజం, మావోయిజం అని అంటుందంటే అది ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. మనం అంటే 1970లో అంటే నక్సల్బరీ అనేది, శ్రీకాకుళ పోరాటాలు అనేవి ఏవైతున్నాయో ఈ దేశంలో కూడా ఆనాడు భూస్వామ్య వ్యవస్థ, కరుడు కట్టిన భూస్వామ్య వ్యవస్థ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా అంటే భూస్వాముల దోపిడీ, అణచివేత ఆనాడు కూలీలపైన, రైతులపైన కొనసాగింది. ఆ నేపథ్యం లోపల వాళ్ళకు దిక్కు లేదు కాబట్టి తప్పనిసరిగా అనివార్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళకు వ్యతిరేక పోరాట క్రమంలో ఏంటంటే అదొక సాయుధ పోరాటంగా నక్సల్బరీలో ప్రారంభమైంది కదా. అది నక్సల్బరీలో పుట్టింది కాబట్టి, ఆ గ్రామంలో పుట్టింది, అది దేశవ్యాప్తంగా విస్తరించింది కాబట్టి నక్సలైట్లు అన్నారు. ఆ పేరు అట్లే వచ్చింది కదా. అంటే ఆ తర్వాత ఏంటంటే ఒక పార్టీ, CPI-ML అనే పార్టీ అది ఏర్పడము, సాయుధ పోరాట పంతాను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అన్నట్టు జరిగింది. అది వాస్తవంగా దానికి పునాదులు తెలంగాణ సాయుధ పోరాటాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ఒకటి ఏదైతుందో అంటే భూస్వాముల దోపిడీ ఫలితంగా ఏర్పడిన సాయుధ పోరాటం ఏదైతుందో అది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఇవాళ అంటే ముఖ్యంగా 2000 తర్వాత లేదా 20-30 సంవత్సరాల నుంచి సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి. కాబట్టి ఈ మార్పులు వేరే, కానీ అది పుట్టుక మాత్రం అక్కడ ఉన్నది. కాబట్టి అయితే ఇవాళ సమాజంలో కూడా అనేకమైన అన్యాయాలు, దోపిడీ, అణచివేతలు కూడా కొనసాగుతున్నాయి. పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, దేశవంతులు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా దానికి ఏదో ఒక రకంగా కూడా కొంతవరకు మొదటి కాలంలో లాగా లేనప్పటికీ కూడా దానికి ఏదో ఒక రకమైన మద్దతు అనేది కూడా కొనసాగుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు చేయవలసిన డ్యూటీ ఏంటంటే ఆ సమస్యను పరిష్కరించాలి. ఫస్ట్ సమస్యను పరిష్కరిస్తే నిర్మూలించబడుతుంది కదా. సమస్య పరిష్కరించకుండా నిర్మూలన అంటే ఎట్లా? మనసులను చంపి నిర్మూలించలేరు కదా. మనసులను చంపడం అనేది టార్గెట్ పెట్టడం అనేది విచిత్రమైంది. అది ఎవడన్నా అంటే ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఒక టార్గెట్ పెడతారు. టార్గెట్ కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి అక్కడ రోడ్డు ఉన్నది, హైవే రోడ్డు. అసలు ఒక్క ఏడాది కాదు, ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది. ఏమనుకోవాలి? ఇది ఒకటే కదా. నిరుద్యోగ సమస్య ఉంది ఈ దేశంలో. మరి అంతటి దేశవ్యాప్తంగా ఉన్నది నిరుద్యోగ సమస్య. ఏందో కోట్లలో నిరుద్యోగులు ఉన్నారు. నువ్వు అది పరిష్కరించాలి కదా. నిరుద్యోగం పరిష్కరించాలి, ఆకలి పరిష్కరించాలి, అన్యాయం పరిష్కరించాలి. ఇప్పుడు అవినీతి ఉన్నది. అవినీతి ఇంకా ఊడలిగిపోయింది. అది ఇంకా
ప్రతి ప్రభుత్వం అవినీతిని నిర్మూలిస్తున్నట్టు నీ ఎక్కడ నిర్మూలిస్తుంది? కాబట్టి ఇవేవి నిర్మూలించది, లేకపోతే భూ కబ్జాలను నిర్మూలించది, ఇవేవీ చేయకుండా అంటే వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు ఎవరు? మావోయిస్టులు ఎవరు? ఈ ప్రజల కోసం వచ్చిన వాళ్ళు. ఈ ప్రజల కోసం వచ్చి పోరాడుతున్న వాళ్ళను నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు వాళ్ళ సంస్కరించాలి, లేకపోతే ఏ రకంగా అనేది లేకుండా మనుషుల నిర్మూలన తప్పిపోదాం కదా. ఇది మనుషుల నిర్మూలన రాజ్యాలు మాట్లాడకూడదు కూడా, ఎప్పుడు కూడా ఏ రాజ్యాంగంలో కూడా లేదు. అది చాలా తప్పది. సరే అన్న, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ ప్రశ్నలో దాదాపు ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా సమాజం మీద అవగాహన ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటాడు. అది రాజకీయ పార్టీ కావచ్చు, సామాజిక ఉద్యమ పార్టీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు, పోరాడుతూనే ఉన్నారు. కానీ అడవిలో ఉండి చేయడం అనేది ఇప్పుడున్నటువంటి నవీన యుగంలో, ఇది కంప్యూటర్ యుగము, అది దాటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా మనం వచ్చినాము. ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో అడవిలో నుంచి పోరాటం చేయాలి అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఉన్నారు? అంటే ఇవాళ నేను చెప్పేది అంటే నేను 2017 డిసెంబర్లో కూడా ఆ పార్టీ నుంచి నేను బయటకు వచ్చినాను. వచ్చే ముందట నేను చెప్పింది డాక్యుమెంట్ అక్కడే ఉండి రాసి ఇచ్చేసిన నేను. అంటే ఇవాళున్న దేశంలో సమాజ పరిస్థితి గమనించినప్పుడు 1970 నాటి పరిస్థితి కాదు. సమాజంలో అనేక మార్పులు. ఆ మార్పులు ఏందనుకున్నప్పుడు మొట్టమొదటగా అంటే ఒకనాడున్న భూస్వామ్య వ్యవస్థ, కరడు కట్టిన భూస్వామ్య వ్యవస్థ అవుతుందో అది లేదది. అంటే భూస్వాములు పెట్టుబడిదారులుగా మారినరు. దానికి కారణాలు ఒక రకంగా మావోయిస్టు పార్టీ లాంటిది, లేదా నక్సలైట్ పార్టీలు, అనేక కమ్యూనిస్టులు, ప్రజలు పోరాడిన ఫలితంగా ఆ భూస్వామ్య వ్యవస్థ లేదది. వాళ్ళు ఏమైనరు? ఆ భూస్వాములు ఆ భూములు అమ్ముకోవడం, లేకపోతే వాటిని పెట్టుబడి వ్యవసాయంగా మార్చేయడం అనేది జరిగిన క్రమం ఏదైతుందో, ఈ క్రమం లోపల ఇవాళ అంటే పాతగా అంటే ఒక రైతు అంటే ఒక రైతు కౌలు రైతులు అన్నాడున్న సిస్టమ్. అంటే ప్రతి కౌలు రైతు తన భార్య, తన పిల్లలు వెట్టి చాకరీ చేస్తూ ఆ భూస్వామికి తరతరాలుగా బంధించబడ్డ ఒక భూస్వామి వ్యవస్థ అది లేదు. అది లేనప్పుడు ఇవాళ ఆ రైతులు కూడా ఇవాళ అంటే తుపాకీ పట్టలేరు. తుపాకీ పట్టడానికి ఎవరు పోరాడు చూస్తున్నాం కదా, ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం మార్పు వచ్చింది? రైతులు గిట్టుబాటు ధర సమస్య వచ్చింది. ఆ గిట్టుబాటు ధర కోసం పోరాడాలి. లేదా వాళ్ళు సరుకులు కొనుగోలు చేస్తుండ్రు. సరుకులు కొనుగోలు చాలా విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఒక రైతులే కాదు, కార్మికులు కావచ్చు, లేదా ఇతర ఉద్యోగస్తులు కానీ, చిన్న వృత్తిదారులు కానీ, వీళ్ళందరూ కూడా కొనుగోలు చేస్తున్నారు. అంటే మార్కెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అది రైతులైనా వీళ్ళ కార్మికులు కూడా దోపిడీకి గురవుతుండ్రు, లేదా చిన్న వ్యాపారస్తులు దోపిడీకి గురవుతుండ్రు, వివిధ ఉద్యోగస్తులు దోపిడీకి గురవుతుండ్రు, శ్రమ దోపిడీకి గురవుతుండ్రు. అంటే ఈ దేశంలో పట మహిళలు దోపిడీకి గురవుతుండ్రు, ఆదివాసులు దోపిడీకి గురవుతుండ్రు, దళితులు దోపిడీకి గురవుతుండ్రు, అణచివేతకు గురవుతుండ్రు, వివిధ జాతులు దోపిడీకి గురవుతున్నాయి. కాబట్టి వీటిని ఎట్లా చేస్తావు? ఇవాళ సాయుధ పోరాటం ద్వారా ఎవరిని ఆర్గనైజ్ చేయగలుగుతావు? నువ్వు అడవిలో కూడా అక్కడ ఉండి ఎట్లా ఆర్గనైజ్ అవుతావు? నువ్వు సంఘం పెట్టుకోలేవు కదా. ఇవాళ సంఘాలు కూడా ఒకనాడు ఉండే పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ సంఘాలు ఉన్నాయి. 90 కాలంలో 95 కాలంలో సంఘాలు ఉన్నాయి. కానీ అవి నిషేధించబడ్డాయి. ఎక్కడ కూడా ఇవాళ మావోయిస్ట్ అనే పేరుతోటి ఏ ఒక్క సంఘాన్ని పెట్టలేవు నువ్వు. మావోయిస్టు పేరుతోటి నువ్వు సాయుధ పోరాటం ఉంటే నేను తీసుకుపోయి జైలు పెట్టేస్తారు. కాబట్టి ఇది నేపథ్యం. కాబట్టి ఇవాళ చట్టబద్ధ పద్ధతిలో పట్ట ఒక పార్టీ ఏదైతుందో ప్రజల మధ్య నుండి ప్రజలను సంఘటితపరచాలి, చైతన్యవంతం చేయాలి. ఇది చేయకుండా అది రాదు, సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ అయితే సాయుధ పోరాటం ఒకనాడు ఉన్నది కాబట్టి ఏంటంటే ఇవాళ ఆ పార్టీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అనేది నేను పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సరైందే. అంటే నా అవగాహన సమాజంలో ఇవాళ అందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇవాళ శాంతి చర్చలకు సంబంధించి వచ్చినప్పుడు శాంతి చర్చలు అనేది ఏదైతుందో ఇవాళ ప్రారంభమైనంటే శాంతి చర్చల కమిటీ చెప్పింది. మావోయిస్టులు కూడా వాళ్ళు లేఖలు రాసిండ్రు. ఈ నేపథ్యంలో కూడా మరి వాళ్ళని చంపడం సరైనది కాదు కదా. శాంతి చర్చల సందర్భంలో కూడా చంపడం అనేది సరైనది కాదు. అది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు శాంతి చర్చల కమిటీ ద్వారా లేఖలు రాశారు, శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి అటు మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది. కానీ మొన్న రాష్ట్రంలో కూడా బండి సంజయ్ లాంటి నాయకులు మాట్లాడుతూ వారితో చర్చలు జరిపే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు కూడా వారు వాడడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో శాంతి చర్చలకు మావోయిస్టులు సిద్ధమైనప్పుడు కేంద్రం లేదా బీజేపీ ప్రభుత్వం వారికి సహకరిస్తుందని అనుకుంటున్నారన్న? ఇప్పుడు నేను రాజకీయాలనే మాట్లాడదలుచుకున్నది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా, ఇది మొత్తం మన దేశానికి ప్రధానమంత్రి. అదొక ప్రభుత్వం. అది ఆ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం చేయవలసిన రాజ్యాంగ ప్రకారంగా అది పరిపాలించాలి. రాజ్యాంగంలో ఒకటి ఏవైతుందో ఆ రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ ఏ సమస్య అవుతుందో ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఉండో ఒక మావోయిస్టులు కాదు కదా ఈ దేశంలో పూట చాలామంది. ఇప్పుడు ఇవాళ హింస ఉంది. హింస అంటే మరి ఒక్క మావోయిస్టులు చేస్తుండ్రా? వాళ్ళకంటే 1000 రెట్లు ఈ సమాజంలో 1000 రెట్లు జరుగుతుంది.
కుటుంబంలో హింస ఉంది, భర్త భార్యను కొడుతుండు, చంపుతుండు. ఎన్నో హత్యలు రోజువారీ పేపర్లో చూస్తున్నాం. కుటుంబ హింస, సమాజం హింస ఉంది. తర్వాత దళితులపైన అణిచివేత ఉన్నది, అత్యాచారాలున్నాయి, చంపుతుండ్రు. దళితులే కాదు, ఇలా రైతులు హింసపడుతున్నారు. లేదా పని అంటే ఎవరైతే శ్రామికులు ఉన్నారో శ్రామికులు కూడా హింసపడుతుండ్రు. ఆస్తుల కోసం అనేక గొడవలు జరుగుతున్నాయి, చంపుకుంటున్నారు. రోజు వందల మంది చనిపోతారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది ఒక్క రాష్ట్రంలో చనిపోతారు, మొత్తం భారతదేశం వ్యాప్తంగా. మరి ఇది గమనిస్తే అంటే హింస అనేది అనేక రూపాలు, అనేక విధాలుగా ఈ సమాజంలో ఉన్నది. అత్యాచారాలు ఉన్నాయి, మరి ఇవన్నీ చంపేస్తారా? అంటే ఇప్పుడు ఈ హింస ఉందని చెప్పి అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం చెప్తున్న విషయం ఏంటంటే ఇవాళ ఈ సమాజంలో ఒకటి ఏదైతే ఆర్థిక రాజకీయ సమస్య మూలంగా వచ్చే ఏదైతే ఉందో, కాబట్టి ఇది ఒక ఈ హింస అనేది ఎట్లా నువ్వు అరికడతావు? హింసను అరికట్టిందంటే కౌన్సిలింగ్ చేయడం ద్వారా, మనసులో చైతన్యవంతం చేయడం ద్వారా ఒక పద్ధతి. తర్వాత వాటిని కంట్రోల్ చేయడం ఒక పద్ధతి. అవసరమైతే కొన్ని శిక్షలు ఎవరు వేయాలి? శిక్షలు వేయడం ప్రభుత్వాలు డైరెక్ట్ వేయడం కాదు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక పద్ధతి ఉన్నది కదా. ఎవరంటే వాళ్ళేమో ఇష్టం ఉన్నట్టు చేస్తామన్నట్టు ఏంటంటే పాలకులు అది వెనుకటి రాజుల పరిపాలన అవుతుంది. రాజులు ఇష్టం వచ్చినట్టు దండించారు, వాళ్ళకి వ్యతిరేకులను దండించారు, చంపేసారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే రాజ్యం. అది కాదు కదా, దీనికి ఒక పద్ధతి ఉన్నది కదా. కాబట్టి ఈ పద్ధతిని నువ్వు అనుసరించాలి, రాజ్యాంగాన్ని అనుసరించాలి. ఇది అనుసరించకుండా నేను చంపేస్తాను, నిర్మూలిస్తాను, ఇదేం పద్ధతి? ఆ నిర్మూలన పదమే ఒక ఫ్యూడల్ మెంటాలిటీ, మధ్యయుగాల లాంటి అవగాహన తప్ప చంపేయడం అనే పద్ధతి ఏదో సరైనది కాదు. ప్రశ్నించే వాళ్ళు మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటు ప్రభుత్వం చర్చలకు రాదు, మరొక పక్క కర్రెగుట్టల ప్రాంతం ఖాళీ అయిపోయింది, ఇంకో పక్క నల్లమల్ల ఖాళీ అయిపోతుంది. నిన్నటికి నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో కూడా భారీ ఎన్కౌంటర్ ద్వారా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మన ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కావచ్చు, అగ్రనాయకులు సైతం కూడా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు ఒకటి ఏంటంటే వారి మనుగడకు సంబంధించింది అది వారు నిర్ణయించుకునే విషయం. అది ఆ పార్టీ ఆ మనుగడ అనేది నేను మొదటగానే మీ ప్రశ్నకు జవాబు చెప్పింది ఏంటో సాయుధ పోరాట మార్గం అనేది ఇవాళ సరైనది కాదని చెప్తున్నా. దాని ద్వారా మీరు అనుకునే విప్లవం విజయవంతం కాదని చెప్తున్నా. అయితే దానికి ఆ పార్టీకి ఇప్పటికి కూడా ఒకరో ఇద్దరో నలుగురో ఇక్కడో అక్కడో ఎక్కడో కూడా వస్తారు, రారని కూడా ఏం లేదు. కానీ అయినంత మాత్రం విప్లవం విజయవంతమయ్యే అవకాశం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగింది ఏదైతుందో అంటే ఏ రకంగా అంటే ఈ మనుగడ అనేది మీరు రెండో ప్రశ్న ఏమన్నారు, మీరు ఇంకోటి ఏమన్నారు అంటే ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతంలో కూడా ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. మరొక పక్క నల్లమల్ల కూడా ఆల్మోస్ట్ కూంబింగ్ చేస్తా ఉన్నారు, రెగ్యులర్ గా వెళ్తా ఉన్నారు. నిన్నటికి నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా అడపదడప ఎక్కడో దగ్గర ఉందామనుకుంటే కూడా అక్కడ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు. కానీ వీరి మనుగడ ఇంకెక్కడ ఉండబోతుంది అనేటువంటి ప్రశ్న. మనుగడ అయితేను ఇప్పుడు మనుగడ పూర్తిగా లేకుండా టెక్నాలజీ అనుకూలంగా చేసుకొని అన్ని స్థావరాలను కూడా ఈవెన్ ఇప్పుడు మీరు మొన్న మాట్లాడినట్టు డ్రోన్లు పెట్టి కూడా ఎక్కడ ఉన్నా కూడా పట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది టెక్నాలజీ ద్వారా. ఈ పరిస్థితుల్లో మనుగడ ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ప్రశ్న. చాలా ఈ 10-20 సంవత్సరాల లోపల చాలా ఎలక్ట్రానిక్ యుగం ఇది. అంటే ఈ టెక్నాలజీ అనేది ఏందో గతంలో ఉన్నట్టు ఆయుధాలు కావవి, అవి ఎలక్ట్రానిక్ అంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ కూడా డ్రోన్ల ద్వారా కనిపెట్టగలిగే పరిస్థితులు అవి పెరిగినాయి. తర్వాత అత్యాధునికమైన ఆయుధాలు కూడా చాలా అత్యాధునికమైన ఆయుధాలు అవి. కాబట్టి మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్కడున్నా కానీ పసిగట్టగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఈ సాయుధ పోరాటం అనేది ఇవాళ భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా దాదాపు సాయుధ పోరాటాలు తగ్గిపోయినాయి మొత్తంగా ప్రపంచంలో కూడా. అంటే ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కూడా ఏంటంటే ఇజ్రాయెల్ చాలా ఆధునికమైంది. అది ఆధునిక యుద్ధం ముంగట పాలస్తీనా వాళ్ళు చాలా సరే వాళ్ళకు కొన్ని రాజ్యాల మద్దతు ఉన్నది వాస్తవంగా పాలస్తీనా పోరాటానికి. ఆ మద్దతు మూలంగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ పోరాటం ఉంది. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవాళ సాయుధ పోరాటాలు కూడా ఒక మనగలిగి ముందుకు పోయి విజయవంతమయ్యే పరిస్థితులు కూడా ఇవాళ లేవు. కాబట్టి ఈనాటి ఈ పరిస్థితుల పట్ల కూడా ఏంటంటే మావోయిస్టు అంటే సమాజం మార్పులు వచ్చినాయి. రెండవది ఒక ఎలక్ట్రానిక్ యుగం. ఈ పరిస్థితుల పట్ల కూడా ఏంటంటే మనం పాత పద్ధతుల పట్ల యుద్ధం చేస్తామనేది నష్టకరంగా మారుతుంది అనేదే నేను చెప్తున్న విషయం అది. కాబట్టి అయితే అయినప్పటికీ కూడా 2026 మార్చి నాటికి ముగిస్తామనేది ఉందో చాలా ఫస్ట్ పాయింట్ అనేది ఛాలెంజ్లు కట్టకూడదు. ఛాలెంజ్ ఏంటిది? ఇదేమైనా ఆటనా? ఇది పోటీనా? అసలు మనుషులను చంపడం ఇది తప్పు కదా. సరే చంపవచ్చు, బలం లేదనంటే వాస్తవంగా చాలా కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు మొత్తం మిలిటరీని కూడా దించింది కదా. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వ బలగాలు కాదు, అది కేంద్ర ప్రభుత్వ బలగాలు బార్డర్ లోపల యుద్ధం చేసే బలగాలు వచ్చేసినాయి. ఇప్పుడు మన కరిగుట్ట ఉన్నది, కరిగుట్టకు 10,000 మంది బలగాలు. ఎవరు వాళ్ళు అంటే అక్కడ అంటే మేము నిత్యం ఎక్కే పరిస్థితి లేనప్పటికీ ఎక్కడిక్కడ వేర్వేరు ప్రాంతాల నుంచి కూడా తాడు కట్టి అంటే ఒక ఫోటోలో చూపించారు, పైకి తాడు ద్వారా దాన్ని ఎక్కుంటే పైకి ఎక్కుతారు.
అంటే పర్వతాలు అధిరోహించే సైన్యాలు కూడా వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళ బాంబింగ్ కానీ, తర్వాత మిలిటరీ హెలికాప్టర్స్, ఒక్కొక్క హెలికాప్టర్లో 100 మంది కూడా పడతారు. మామూలు ఏదో 3-5 ఉండేది కాదు, 100 మంది పట్టే మిలిటరీ హెలికాప్టర్స్ వచ్చినాయి. అనేక వాటిని యుద్ధ రంగంలో ఏదైతే ఉపయోగిస్తుండ్రో, అంటే పొరుగు దేశాలపైన ఏదైతే ఉపయోగిస్తుండ్రో అలాంటి వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి అంటే ఒకేసారి సైన్యాన్ని కూడా 10,000, 20,000 మందిని, 30,000 మందిని కూడా ఆ గుట్టలు చుట్టుముట్టే ఒక దాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఈ మొత్తం లోపల కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చాలా సాధారణ విషయాలు కాదు. గతంలో యుద్ధం చేసినట్టుగా ఇవాళ ఆ పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ఇలాంటి పరిస్థితి లోపల ఏదైతే ఉందో మావోయిస్టు పార్టీ అంటే వాళ్ళు అన్ని పరిస్థితులు ఒక వంక సమాజాన్ని కూడా వాళ్ళు కొంత అర్థం చేసుకుని ఉండవచ్చని నేను భావిస్తున్నా. వాళ్ళు అర్థం చేసుకుంటారు. రెండోది మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళు శాంతి చర్చలకు వాళ్ళు చాలా నిజాయితీగా, అంటే 2004లా కాదు, వాళ్ళు చాలా చెప్పిన వాళ్ళు మేము శాంతి చర్చలకు వస్తాము అనే విషయాన్ని కూడా చాలా వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. ఆయుధ విసర్జన కూడా ఎజెండాలో చర్చిస్తామన్నారు. వాళ్ళు జనజీవన స్రవంతికి వచ్చే విషయం కూడా వాళ్ళు చర్చిస్తామన్నారు. కాబట్టి ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు అంటే మరి చంపడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, 2004 ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చర్చలు జరిగితే ఎటువంటి చర్చలు జరిగినాయి, అవి ఎందుకు విఫలం అవ్వాల్సి వచ్చిందంటే ఒక మాటలో ఏం చెప్తారన్న? ఆనాడు నేను ఒక మాటలో చెప్పాలంటే మొట్టమొదటిగా ప్రభుత్వం అది నిజమైన శాంతి కోసం కాదు, అది తేలిపోయింది. అది ఫెయిల్ కావడం దానికి కారణం. ఎందుకు చర్చల నుంచి అది విరమించుకొని దాడి చేసింది, అరెస్ట్ చేసింది, చంపింది అని అంటే అది స్థిరమైన శాంతి కోసం చేయలేదు. జస్ట్ ఎన్నికల కోసం ఏంటంటే ముందు నినాదం ఇచ్చింది, ఎన్నికలు గెలిచిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కూడా శాంతి అనే మాటలు మాట్లాడింది. వచ్చిండ్రు, వాళ్ళు వచ్చారు, 3 రోజులు 4 రోజులు ఇక్కడ మంజీరా గెస్ట్ హౌస్లు ఉన్నారు, ఏదో చర్చలు చేశారు. వాళ్ళ భూములు పెట్టారు, దున్నేవానికి భూమి ప్రకారంగా పెడితే వీళ్ళు ఆ భూములు ఎక్కడనే వీళ్ళన్నది ప్రభుత్వం. వాళ్ళు ఏమన్నారంటే ఉన్నాయి కదా అని చెప్పి వివరాలు ప్రకటించారు. వివరాలు ప్రకటిస్తే మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి అన్నారు. కథ మళ్ళీ మాటలు లేవు, అరెస్టులు, దాడులు, ఎన్కౌంటర్లు మొదలైపోయినాయి. ఇంకెక్కడి చర్చ? శాంతి ఎక్కడుంది? శాంతి అనుకున్నప్పుడు చర్చించి 1-2 సార్లు మాట్లాడి ఒక కొలిక్కి రావాలి కదా. ఒక కొలికి వాళ్ళు మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామిక వాదులున్నారు, ఒక చర్చ జరుగుతుంది కదా. కాబట్టి ఈ చర్చ నిర్వహింపజేసి ఏంటంటే దాన్ని ముగించాలి, అది చేయలే. మావోయిస్టు పార్టీ కూడా, నేను మావోయిస్టు పార్టీ ఆనాడు తెలంగాణ సెక్రటరీగా, కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నా నేను 2004లో, 2000 నుంచి 2007 దాకా నేను తెలంగాణ సెక్రటరీగా నేను ఉన్నా. కాబట్టి ఆ చర్చల మొత్తం కూడా నాకు తెలుసు, కంప్లీట్గా నాకు తెలుసు. కాబట్టి ఆ మొత్తం విషయం లోపల కూడా మరి మా అవగాహన, నేను ఆనాడు అంటే పార్టీ అవగాహన నేను చెప్పాలని అంటే మాది కూడా నిజంగా శాంతిని స్థాపించాలని ఉన్నదంటే ఆనాడు లేదు, వాస్తవంగా లేదు, మాకేం లేదు. ఎందుకు లేదని అంటే ఇక్కడ నిజాన్ని నేను చెప్తున్నా కాబట్టి మాకేమున్నది, ఎందుకు వచ్చినాం అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లోపల 96, 97 నుంచి కొంతమంది మేధావులు చర్చలు, శాంతి, ఎన్కౌంటర్లు వద్దు, చంపుడొద్దు, ఇది ఇదని మాట్లాడుతుంటే మేము ఏగి ఆఖరి 1996లో కూడా మేము మాట్లాడలేదు. 2002లో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అన్నారు 2 నెలలకే 3 నెలలకే అవి మళ్ళీ చంద్రబాబు కాల్పులు చేసి చంపాడు. తిరిగి మళ్ళీ బ్రేక్ వచ్చింది. మళ్ళీ 2004లో అన్నప్పుడు ఈ చర్చ ఉన్నది కాబట్టి సరే మరి ప్రజాసంఘ వాళ్ళు అంటున్నారు కాబట్టి మరి చూద్దాం, పోయి రావాలి కదా. శ్రీకృష్ణుడు కనుక కౌరవ సభకు పోయి రాయబారం పోయింది కదా. అంటే రాయబారం పోయింది ఏంటంటే యుద్ధం జరుగుతుందని తెలుసు, అది అంటే శపథాలు చేశారు కదా పాండవులు, అర్జునుడు చేసే, భీముడు చేసే, ద్రౌపది కూడా చేసింది కదా, శిఖ కూడా ఏనన్నది కదా. కాబట్టి వాళ్ళని చంపేదాకా ఆ రక్తంతో శిఖ నేను ఆ రక్తంతో నూనె రాసుకుంటున్నాను అన్నది కదా. కాబట్టి ఇది ఒక చరిత్ర, అదొక పౌరాణిక కథ. కాబట్టి ఇవాళ ఎందుకు పోయింది అన్నట్టు, ఎందుకు మావోయిస్టులు వచ్చిందంటే గవర్నమెంట్ చేయదని తెలుసు కానీ మరి ప్రజాసంఘ వాళ్ళు అంటారు, మరి ఏం చేయాలి, ముండోళ్ళు ఉండొద్దు కదా. కాబట్టి చర్చలకు వచ్చారు, అది ఫెయిల్ అయిపోయింది, క్లోజ్ అది. అయితే ఇప్పుడు అప్పటిది వేరు, ఇప్పటిది వేరు, ఈ 2 వేరే. శాంతి చర్చల కమిటీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇప్పుడు మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు. మేము మార్చి 24వ తారీఖు మీటింగ్ పెట్టింది ఏంటంటే అదే మార్చి 24 సుందరభవన్లో. మరి ఈ మీటింగ్ని మరి మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది, స్వాగతించింది, వెల్కమ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇది ఫేక్ అని, అదని ఇదని ఏవో కొంతమంది మాట్లాడితే ఫేక్ కాదు నిజం అని చెప్పి రూపేష్ అనే నాయకుడు 3 ప్రకటనలు చేసిండు. ఆయన 3 ప్రకటనలు చేసిండు. మళ్ళీ అది ఫేక్ అంటే మళ్ళీ హిందీలో ఇంటర్వ్యూ ఇచ్చిండు బస్తల్లా. అది ఫేక్ కాదు, ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది నిజమే, అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమే, తను ఇచ్చిన స్టేట్మెంట్లు నిజమే. మేము తప్పనిసరిగా ఆయుధ విసర్జన విషయంలో బట్టి కూడా మేము
ప్రభుత్వ ఎజెండాల భాగంగా చర్చిస్తామన్నారు. ఇది మొట్టమొదటిసారి శాంతి చర్చలని ఒక చరిత్రలో భారతదేశంలో వాళ్ళు మొట్టమొదటిసారిగా మాట్లాడిన విషయం అది. అంటే అది అట్లా మాట్లాడి మామూలు విషయం కాదు కదా. మేము అంటే ఆయుధ విసర్జన ఎజెండాలో చర్చిస్తామని అంటే వాళ్ళు నిజంగా సాయుధ పోరాటం చేసే వాళ్ళు అట్లా మాట్లాడతారా? అంటే వాళ్ళు ఏమైనా నాటకాలు ఆడే వాళ్ళు అనుకుంటున్నారా? మావోయిస్ట్ పార్టీ అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తారు, ఎన్నికల ముందు 100,000 వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలు పాలు సూత్రం కదా ప్రతి పార్టీ ఏం చేస్తుందో. కానీ మావోయిస్ట్ పార్టీ చరిత్రలో అట్లా ఉన్నదా? ఆయుధ విసర్జన ఎజెండాలు చర్చిద్దామని అంటే ప్రజల యొక్క చర్చకు, ప్రజాస్వామిక చర్చకు అది కట్టుబడి ఉంటుంది అనేదే కదా. జనజీవన శ్రమంతులకు కూడా ఏంటంటే మేము వచ్చే విషయం కూడా నిర్ణయం తీసుకుంటాం, మేము అలా చర్చిస్తామన్నారు కదా వాళ్ళు. మేము నిజాయితీగా మాట్లాడుతున్నాం, 2004 కాదన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు శాంతి ఏదైతుందో శాంతి చర్చల కమిటీ చెప్పిన దానికి వాళ్ళు ప్రిపరేషన్స్ చేసుకుంటారు. ఆ ప్రిపరేషన్ల అంటే కేంద్ర కమిటీ మాట్లాడిన తర్వాత మరింత స్పష్టంగా మాట్లాడతారు. కానీ కేంద్ర కమిటీ సమావేశానికి అవకాశం లేదు. కనీసం నెల, 2 నెలలు, 3 నెలలు ఇవ్వాలన్నారు కదా. ఇస్తే మేము మాట్లాడుకొని పూర్తి స్పష్టంగా చెప్తామన్నారు కదా. ఎందుకు వచ్చింది నీకు తొందర? ఎందుకు చంపుతున్నావు? 3 నెలలకు ఏం కొంపలేం పట్టుకోపోయి 50 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఆ ఉద్యమం, 3 నెలలకి మునిగిపోయిందా? కాబట్టి ఇది ఏదైతుందో ఇది తప్పుడు విధానం. కానీ ఇక్కడ అందరూ బాధపడే మరొక విషయం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు గారి మరణం అయితే వాస్తవానికి పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు అన్న. బసవరాజు గారితో ముఖ్యంగా మీకు ఎట్లాంటి అనుబంధం ఉండేదన్న? బసవరాజు నాకు అంటే నేను పార్టీ లోపల 1984 లోపల నేను జాయిన్ అయిన ఉత్తర తెలంగాణలో పనిచేసిన. బసవరాజు 1980 లోపల ఆయన దండకారణ్యంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా లోపల అక్కడ పనిచేసిండు. అయితే మేము కలుసుకున్నది 1994-95 ప్రాంతంలో మేము కలుసుకున్నాం. తర్వాత కాన్ఫరెన్స్లో, కాంగ్రెస్ లోపల, తర్వాత వివిధ అనేక ప్రోగ్రాంల బట్టి కూడా చాలా సందర్భాలు కలుసుకున్నాం. ఒకే కమిటీ కానంటే నేను కూడా ఏంటంటే అంటే తను 91-92 లోపల కేంద్ర కమిటీ మెంబర్ అయ్యిండు. నేను 2000 లోపల జరిగిన కాంగ్రెస్ లోపల నేను మొదటిసారిగా నేను అంటే సీసీ మెంబర్గా నేను ఎన్నికైనా, అంటే తెలంగాణ సెక్రటరీగా ఉంటూ సీసీ మెంబర్గా ఎన్నికైనా. అప్పటి నుంచి సీసీకి సంబంధించిన వివిధ విభాగాల్లో కూడా మేము కలిసి మీటింగులు నిర్వహించడం, వివిధ ప్రోగ్రాంలప్పుడు కలిసి ఉండడం, నెల రోజులు 15 రోజులు అంటే కలిసి తిన్నాయి, కలిసి మాట్లాడుకునే అనేకమైన విషయాలున్నాయి. దాంట్లో నాకు ఒక రకంగా ఏంటంటే మా అనుబంధం ఏదైతుందో అంటే నాకు అంటే ఒక మిత్రుడి కాదు, గురువుగా, మొదటగా గురువే ఆయన. నాకు గురువుగా, ఒక నాయకుడుగా ఏదైతుందో నేను నాయకుడిగా నేను చూస్తా. ఒక ఫ్రెండ్లీగా కూడా అంటే ఎవరితోటైనా కింది సభ్యులతో కూడా ప్రజలతో కూడా ఒక ఫ్రెండ్లీగా వాళ్ళతోటి అన్ని విషయాలు మాట్లాడడం, వ్యక్తిగత విషయాలు కావచ్చు లేదా పార్టీ విషయాలు కావచ్చు, కమిటీలు మాత్రం కాకుండా బయట కూడా కూర్చున్నప్పుడు అనేక విషయాలు ఏ టైంలో నైనా మాట్లాడడం అనేది ఏంటంటే చేస్తా అంటాడు. అంటే అంటే ఆ విషయాలు చెప్పేటప్పుడు కూడా ఏంటంటే వాటిని వివరించి చెప్పడం అనేది ఎంతటి గడ్డు సమస్య అయినప్పటికీ, ఎంత సిద్ధాంత సమస్య అయినప్పటికీ కూడా చాలా సులువుగా ఆ విషయాన్ని బోధించే తీరు ఏంటంటే ఎవరికైనా కానీ నచ్చుతుంది. కాబట్టి అది అంటే ఆయన అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నప్పుడు ప్రజలకు బోధించేదాని నుంచి. తూర్పుగోదావరి జిల్లా లోపల ఒక ఆర్గనైజర్గా పనిచేసిండు కదా. అంటే ఆదివాసీ ప్రజల మధ్యన ఆయన అక్కడ కోందు ప్రజలు అంటే వాళ్ళకు చాలా విషయాలు చెప్పాలి కదా. ప్రభుత్వం ఏంది, రాజ్యం ఏంటిది చెప్పాలని అంటే చాలా విషయాలు వాళ్ళకి విడమర్చి కిందికి వెళ్ళి చెప్పాలి. ఏదో చదువుకున్న వాళ్ళకి చెప్పినట్టు ఉండదు కదా. అంటే చదువు రాని రైతులకు, ఆదివాసులకు చెప్పాలి. కాబట్టి అక్కడి నుంచి ఆయన ఏదైతుందో వాళ్ళ యొక్క చైతన్యాన్ని బట్టి చెప్పడం అనేది అక్కడి నుంచి నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఒక మంచి ఇన్స్ట్రక్టర్గా, ఒక మంచి నాయకుడికి ఎదిగిండు. ఇది ఏదైతుందో ఇది అంటే గంగన్నను ఒక కేంద్ర సెక్రటరీగా కూడా అంటే తను అంటే ప్రతిదీ అధ్యయనం చేయడం, ప్రజలనైనా పుస్తకాలనైనా చదవడం, అధ్యయనం చేయడం కొనసాగింది. ఒక పట్టుదలగా చేసిండు ఆయన. అంటే పట్టుదలగా, చాలా ఓపికగా అంటే చేసిన కాబట్టి అట్లా ఆయన ఎదిగిండు. అట్లా నాకు ఆయనకు ఏంటంటే చాలా అంటే సంబంధం అనేది చాలా అంటే మంచి సంబంధం ఉంది. సరే లైన్ వేరు, ఇప్పుడు ఆ లైను నా లైన్ వేరు, వాళ్ళ లైన్ వేరు. పార్టీలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చర్చలు జరగడం వేరు. కానీ అనుబంధం ఏదైతుందో మా ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధం చాలా దగ్గర సంబంధం. అది నేను గంగన్న అంటే బసవరాజు అని అన్నప్పటికీ బసవరాజు కంటే కూడా గంగన్న అని పిలిచేవాను మొదటి నుంచి. కాబట్టి అట్లా అంటే నన్ను కూడా జంపన్న అని పిలిచేది. అట్లా ఒక రకంగా నేను నిన్న నుంచి కూడా తీవ్రంగా నేను బాధపడుతున్నా. చనిపోవడం అనేది ఏందో అది దుఃఖదాయకం. ఇక్కడ సమాజం మీద అంత ఇంత అవగాహన ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి అనుమానం ఏంటి అంటే
మాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అని అనుకుంటే ఆయనకు ఒక 3-4 అంచెల భద్రత ఉంటుంది. కనుచూపు మేర దాటి శత్రువు వస్తున్నానంటే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది. మొన్న కూడా కర్రెగుట్టల్లో అన్ని వేల మంది పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ కూడా హిడ్మా అక్కడి నుంచి ఎట్లా తప్పించుకున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా, కథనాలు కూడా వచ్చాయి. సో అటువంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు లేకపోయిందంటే ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ ఎన్కౌంటర్ అనుమానాస్పదంగా ఉంది. అంటే ఎందుకు అనుమానాస్పదం అని అంటే, చనిపోయింది గంగన్న అనేదో ఆ ఫోటోను చూసినప్పుడు నేను కానీ అంటే నాకు తెలుసు కాబట్టి ఆ ఫోటో అయితే వాస్తవంగానే ఉంది. అంటే మళ్ళీ అది ఏ టెక్నాలజీ తోటి ఫోటో అనేది కూడా ఇప్పుడు ఇవాళ వస్తుంది. కానీ ఆ ఫోటోని చూసినప్పుడు అయితే అది గంగన్ననే. ఎందుకంటే నాకు బాగా అన్నేళ్ళు నేను కలిసి ఉన్నాయి కాబట్టి ఆ ఫోటో చనిపోయినట్టుగా ముఖం అదంతా కనపడుతుంది కాబట్టి గంగన్ననే కాబట్టి ఏంటంటే మరి ఇప్పుడు దాంట్లో అనుమానం ఎందుకు వస్తుందని అంటే, ఒకటో పేపర్లో రాత్రి నుంచి కూడా లేదని అరెస్ట్ అయ్యిండు, ఒరిస్సాలో కూడా అరెస్ట్ అయ్యిండు, ట్రీట్మెంట్ పోయినప్పుడు అరెస్ట్ అయ్యిండు, అక్కడ పట్టుకొని చంపిండ్రు అనేది ఒక వార్త వస్తుంది. తర్వాత దీనిని మళ్ళీ మనం కనుక గమనిస్తే ఇప్పుడు 27 మంది చనిపోయినారు. ఎవరా 27 మంది శవాలు? ఇప్పటి వరకు నిన్న పొద్దునట్టు చనిపోతే ఇప్పటి వరకు మరి వాళ్ళ శవాలను కూడా చూపించలేదు కదా. నువ్వు వాళ్ళ పేర్లు ప్రకటించలేదు, ఎవరి ప్రకటించలేదు, శవాలు కూడా మరి కనీసం మీడియా కన్నా చూపించాలి కదా. మీడియాకు చూపించలేదు. అక్కడ మీడియాని కూడా అసలు ఎక్కడ చంపారు మీరు? నారాయణపూర్ జిల్లా అన్నారు. నారాయణపూర్ అంటే మరి ఎక్కడ మాడున్నది? ఏ గ్రామం ఏంది? దాని పరిధి ఏంటిది? అది కూడా కావాలి కదా. ఇప్పుడు తెలంగాణలో ఒకప్పుడు ఎన్కౌంటర్ జరిగిందంటే వెంటనే అనేక ఛానల్స్ పత్రిక వాళ్ళు పోయేది. వెంటనే అక్కడ జరిగిందంటే అసలు ఏం జరిగింది, అది కాల్పులు విన్నరా ప్రజలు, లేకపోతే ఏంటిది, ఇవన్నీ ఎంక్వైరీ చేసేవాళ్ళు. అంటే రాజ్యంలో బట్టి ఇవన్నీ ఉంటాయి కదా. అసలు ఏమీ లేదు, నువ్వు చంపినవు అంటే చంపినవు, దానికి ఎవ్వరు ప్రశ్నించే అవకాశం లేదు. కోర్టులు మాట్లాడే లేకపోతే మీడియా మాట్లాడేది, నువ్వు చంపిన ఒక వార్త రిలీజ్ చేస్తావు, నమ్మాలి, గంతే. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది, యుద్ధంలో కూడా చంపిపోయిందంటే ఇది ఎట్లా? అంటే నీకు ఏమి లేదు కదా. కాబట్టి ఈ అనుమానాలు రైతులు చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే నిన్నటి నుంచి వస్తున్న ప్రశ్నల భాగంగా ఇప్పుడు నేను మళ్ళీ అర్థం చేసుకునేది ఏంటంటే, అది ఏమైనా పట్టుకొచ్చి చంపినరా అనే అనుమానం ఉన్నది. నిజంగా చాలా బాధ అనిపిస్తుందని మీరు చెప్తా ఉంటేనే. చివరిగా ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు మావోయిస్ట్ పార్టీకి కానీ శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకులుగా మీరు ఏం చెప్తారన్న? నేను ఒకటి ఏంటంటే, ఇప్పుడు 45 రోజుల నుండి మేము 55 రోజుల క్రితం మార్చి 24 లోపల మేము ప్రకటించినాం. ఇరుపక్షాలకు ఇటు మావోయిస్టు పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వం మరి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఏంటంటే కాల్పులు విరమించాలి, శాంతి చర్చలు చేయాలని మేము ప్రకటించినాం. మేము ఏర్పడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము ఎవరి పక్షం కాదు, మావోయిస్టు పార్టీ పక్షం కాదు, కేంద్ర ప్రభుత్వం పక్షం కాదు. మేము స్థిరమైన శాంతి, ఏ మరణాలు లేనటువంటి శాంతిని మేము కోరుకుంటున్నాం. దానికోసం మేము చివరి వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ రోజు మేము ప్రకటించినాం. మీరు వెంటనే మీ డిమాండ్లు ఇవన్నీ కాదు, మొదటగా కాల్పుల విరమణ ప్రకటించండి, శాంతి చర్చలకు సిద్ధపడండి, అంతే. ఇంకా వేరేది ఏమీ లేదు ప్రకటించినాం. సరే, మేము ఊహించని విధంగా మావోయిస్టు పార్టీ వారం రోజుల లోపల అసలు ప్రకటించడం దాని చరిత్రలో చాలా అది మొదటిసారి. ఎందుకంటే గతంలో 5-6 ఏళ్ళకు కూడా వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు మొదటిసారి కదా, వారం రోజుల పాటు వాళ్ళు మాట్లాడడం అది మొదటిసారి. ఇది తర్వాత మొత్తం తెలంగాణలో కూడా చాలా ఊహించని మద్దతు, చాలా పార్టీలు మాట్లాడి, కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి శాంతి చర్చల కమిటీ తరఫున మీరు ఆల్రెడీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నుంచి మీకు ఇబ్బంది లేదు, లెటర్ కూడా వాళ్ళు విడుదల చేశారు శాంతి చర్చల కమిటీ మీకు సిద్ధమని. కానీ మీరు శాంతి చర్చల కమిటీగా మీరున్నటువంటి సభ్యులు, మీరు కానీ చంద్రకుమార్ సార్ కానీ ఇంకొంతమంది సభ్యులందరూ కూడా నేరుగా రాజ్యాన్ని కలిసే ప్రయత్నం ఎందుకు చేస్తలేరన్న? మేము మొట్టమొదటగా ప్రభుత్వాలకి, మాకు పార్టీలు కాదు, మేము మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. రాష్ట్రం అంటే కాంగ్రెస్ ఉండదు, వేరే పార్టీలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉంది, తెలంగాణలో మీ ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ అయింది కాబట్టి మాకు అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కలవడం తప్పనిసరి అవసరమైందే కదా. మేము కాంగ్రెస్ రాజకీయాలనే దాంతో ఆలోచించాలి, ఇది ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ మాకు అంటే మేము ఎప్పుడు రాష్ట్రం ఉంటే సేమ్ టైం లోపల మొట్టమొదటిగా రాసిన ఉత్తరము మేము మెమోరాండం ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ గారికి, హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాకి రాసినాం. తర్వాత ఛత్తీస్గఢ్లో ఎక్కువ జరుగుతుంది కదా. ఇప్పుడు 10 రాష్ట్రాల్లో పట్ట ఈ గెరిల్లా యుద్ధం జరుగుతుంది, కానీ 10 రాష్ట్రాల్లో పట్ట కీలకమైనది ఏదనుకున్నప్పుడు ఛత్తీస్గఢ్. కాబట్టి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి రాసినాం, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి విజయ్ శర్మ కూడా రాసినాం. మేము మొట్టమొదటిగా రాసింది, మొట్టమొదటి అసలు ఛత్తీస్గఢ్కి రాసినాం, అందరు తెలంగాణ ముఖ్యమంత్రికి కాదు.
తర్వాత ఇక్కడ రాసినాం, వాళ్ళ నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు. మేము చాలా ప్రయత్నాలు చేసినాం. అయితే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మాకు రెస్పాన్స్ వచ్చినప్పుడు అయితే కలవాలి కదా. కానీ కీలకమైంది ఏంటి మాకు దృష్టిలో పట, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మాట్లాడే ఏవైతే ఉన్నాయో వైఖరులు ప్రభావితం చేస్తుంది, నిర్ణయాత్మకం కాదు. పూర్తిగా దేశంలో పట కాల్పుల విరమణ శాంతి చర్చలకు అది నిర్ణయం పూర్తి కాదు, వాళ్ళ ప్రభావం వేస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది అది మంచి విషయమే. సీఎం రేవంత్ రెడ్డి కాదు, మన బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కూడా వరంగల్ సభలో మాట్లాడిన మంచి విషయమే. అనేక పట్లకు విజ్ఞప్తి చేసినాం, వాళ్ళు మాట్లాడారు. కానీ మా ప్రయత్నం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే, మాకు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ ఈ రెండు కీలకమైన పార్టీలు ఈ శాంతి చర్చల్లో. కాబట్టి మేము మొట్టమొదట కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అంటే విజ్ఞప్తి చేస్తున్నది ఏదో అక్కడి నుంచి మేము ఇక్కడ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, తర్వాత సహాయక మంత్రి బండి సంజయ్ గారికి కూడా మేము చాలా లెటర్లు రాసినాం, ఇద్దరికి లెటర్లు రాసినాం. అనేక రకాలుగా బీజేపీ నాయకుల నుంచి ఆర్ఎస్ఎస్ నాయకుల నుంచి కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేసాం మేము. అనేక మంది ఇప్పుడు తెలంగాణ ఉన్న వాళ్ళతో కలిసి మా కిషన్ రెడ్డి పోయింది, సమాచారం పోకుంటే లేదు, లెటర్స్ పోయినాయి, వేరే వాళ్ళు చెప్పినవి ఉన్నాయి. బండి సంజయ్ గారికి కూడా పోయింది. కానీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు కదా. మాకు ఇవ్వనప్పుడు మేము ఏం చేస్తాము? మేమేమి అపాయింట్మెంట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ ప్రశ్నలకు మేము జవాబు చెప్పటం లేదు. మేము అంటే సరే మేము లెటర్లే కాకుండా కూడా కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళకున్న ఎక్కడైతే వాళ్ళ ప్రశ్నలు ఉన్నాయో, వాళ్ళ ప్రశ్నలు ఏంటంటే వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు కాక, మావోయిస్టులు వస్తారా ఇప్పుడు శాంతికి 2004 లోపల రా ఇట్లయింది కదా అని అంటే ఉండొచ్చు. ఉన్న వాటిని ఏవైతే మేము మాట్లాడి మేము క్లియర్ చేస్తాము, ఈ శాంతి జరిగే విధంగా మేము 100% ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం కదా. అది రాజ్యానికి ఉపయోగం కదా. మేము చేసేది రాజ్యానికి ఉపయోగమే, మీకు రాజ్యానికి వ్యతిరేకం కాదు మేము చేసేది. మీ రాజ్యాన్ని మీరు ప్రభుత్వ పాలకులు, మీరు ఈ ప్రభుత్వానికి మేము ఉపయోగపడమే, మీకు ఉపయోగపడుతున్నాం, మావోయిస్టు పార్టీకి కూడా ఉపయోగపడతాం కదా. మేము మావోయిస్టు పార్టీకి, నేను మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన, నేను లైన్ విభేదించిన ఏంటంటే ఆ శాంతి కోసము ప్రాణాలు ఏవి పోవద్దనే దాంతో కదా మా ఉద్దేశం. మావోయిస్టులు చనిపోద్దు, పోలీసులు చనిపోద్దు, ప్రజలు చనిపోద్దు అని అనుకుంటున్నప్పుడు మేము చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో అది అందరికీ మంచిది. కాబట్టి మాతో మాట్లాడండి, మాట్లాడి కాదనుకుంటే అప్పుడు జవాబు చెప్పొచ్చు కదా. మీరు ఎందుకు చంపడం? ఇప్పుడు 45 రోజుల కాంచి ఏవైతున్నాయో వరుసంగా దాడులు, చనిపోతుండ్రు 10, 5, 20, 30 ఇట్లా చనిపోవడం అనేదో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. నేను 7 నెలల కింద ప్రారంభించిన, 7 నెలల కింద మొట్టమొదటిగా నేను ఒక్కడిని ఇంటర్వ్యూ లోపల, ఇప్పుడు మీరు ఎట్లయితే ఇంటర్వ్యూ చేసారో మాడు లోపల 38 మంది చనిపోయినప్పుడు ఐ డ్రీమ్ ఛానల్లో, ఈహా ఛానల్ లోపల మరికొన్ని ఛానల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చూడండి, అందులో చాలా స్పష్టంగా మాట్లాడినా ఈ మరణాలు ఉండకూడదు. దీనికి పరిష్కారం అడిగినాను. పరిష్కారం అడిగితే కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు చేయాలి, మార్గం లేదు. అది మావోయిస్టు పార్టీ కూడా మార్చుకోవాలని చెప్పిన నేను. తిట్టడం తిట్టొచ్చు, తిట్టినా పర్లేదని చెప్పి కూడా తిట్టాను. ఎందుకంటే మార్గం అద్దప్ప ఇంకోటి ఏం లేదు, మార్గం అద్దప్ప లేదు. కాబట్టి కొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు, జంపన్న ఈ మాట చెప్తుండ్రు అంటే మావోయిస్టులు అభిమానులు అనుకునే వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు తిట్టారు, ఇప్పుడు తిట్టారు, నిన్న కూడా తిట్టారు, ఇప్పుడు కూడా తిట్టవచ్చు. నేనేం చెప్పవలసిన సత్యాన్ని చెప్పడానికి నేను సిద్ధపడ్డా. కాబట్టి ఇది ఏదైతుందో ఆనాటి ఏవైతుందో ఆ చర్చ అంతా కూడా సమాజంలో జరిగింది, సోషల్ మీడియాలో జరిగింది. వీటి నేపథ్యం నుంచే నేను అసలు వాస్తవంగా శాంతి చర్చల కమిటీ నాయకునిగా కూడా నేను ఇష్టపడలే, ఆ ఫోరం పెట్టడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన నేను చెప్తే ఇప్పుడు రకరకాల వాళ్ళు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా, మావోయిస్టు అభిమానులు అనుకునే వాళ్ళు. కాబట్టి నాకెందుకు ఈ గోస, నా పని ఏదో నేను చేసుకోవచ్చు కదా, మీరు చేయండి అని చెప్పిన నేను. మీరు ఎవరైతుందో ఇంటలెక్చువల్స్ మేధావులు అనుకున్నారో వాళ్ళు చేయాలి. కానీ ఎవరు సిద్ధపడలే, ఒక్కరు సిద్ధపడలే. చంద్రకుమార్ ఎప్పుడు వచ్చిండు? చంద్రకుమార్ వచ్చింది మార్చి మధ్యలో కూడా వచ్చిండు. మిగిలిన వాళ్ళు ఎక్కడ వచ్చిండ్రు? ఏ న్యాయవాదులు వచ్చిండ్రు? ఏ ప్రొఫెసర్లు వచ్చిండ్రు? నేను 7 నెలల కింద మాట్లాడితే భయపడ్డరు, ప్రొఫెసర్లు భయపడ్డరు. అర్బన్ నక్సల్ చంపేస్తానన్నారు. తర్వాత ఇప్పుడేమున్నది, అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకేం చర్చలు అన్నారు. ఎన్నో మాట్లాడినా కదంటే మరి నేనేమి ఇంటలెక్చువల్ కాదు, నాకు ఇంగ్లీష్ వచ్చి పెద్ద మేధావిని కాదు. కానీ సత్యము ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడింది ఏదైతుందో అది జరుగుతున్నది. ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు వరుసంగా చంపుతున్నట్టు ఇప్పుడు ఎవరు చెప్పాలి జవాబు? శాంతి చర్చలు అంటే ఇప్పుడు నేను ఏమనాలి? శాంతి చర్చ జరపాలని ఏమనాలి నేను? ఇది కదా పరిస్థితి. ఇప్పుడు ఇవాళ కూడా మళ్ళీ 5 చనిపోయినా మళ్ళీ వార్త. ఏం మాట్లాడాలి ఇప్పుడు? చంపుతా అంటే శాంతి చర్చలు అనాలనంటే సిగ్గు అనిపించదా?
వాస్తవానికి మీతో పాటు ఇంకా చాలా ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి. మీరు చేస్తున్న పోరాటం ఏదైతుందో శాంతి చర్చల కమిటీ ద్వారా ముఖ్యంగా ఈ కాల్పులు ఆగాలి, రాజ్యాలు స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. సో మరొకసారి మరికొన్ని విషయాలు నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు అన్న. సో చూశారు కదా, మరి ఇది జంపన్న గారు మనతో చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పులు ఆపితే తప్ప దీనికి పరిష్కార మార్గం అనేది వెతకడానికి అవకాశం లేదు. శాంతి చర్చల కమిటీ ద్వారా మేము ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రాజ్యాలు స్పందించడం లేదు. తక్షణమే రాజ్యం స్పందించి దీని పట్ల తక్షణమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ కాల్పుల విరమణ అనేది ఉండదని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి వాయి న్యూస్.